రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి 4 రోజుల పాటు గ్రామ సభల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల దరఖాస్తుల్ని స్వీకరించారు. ఆ దరఖాస్తుల ఆధారంగా గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపికను పరిశీలిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా గ్రామ సభలకు హాజరు కాలేకపోయిన మండల కేంద్రాలకు వచ్చి దరఖాస్తులు సమర్పించుకోవచ్చంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను లబ్ధిదారులు ఎంపిక చేసే విధంగా ఈ రోజు నుంచి కూడా దాదాపు 4 రోజుల పాటు ఈ గ్రామ సభలు అయితే ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామ సభలు అయితే ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల గ్రామంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఈ గ్రామ సభలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ గ్రామ సభలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ గ్రామ సభలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? అదే రేషన్ కార్డులు కావచ్చు, ఇవి ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, వీటికి సంబంధించిన వివరాలు. ప్రజాపాలనలో భాగంగా 4 ప్రతిష్టాత్మక పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయనున్నది. దీనికి సంబంధించిన బెనిఫిషియరీ సర్వే మరియు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అన్నది కొనసాగుతూ ఉన్నది. మరి ఏవైతే మనం బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేశామో, ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే తయారు చేశామో అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలు, వార్డు సభల్లో ఏర్పాటు చేసి ప్రజలకు చదివి వినిపించి వాటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. మొదటి పథకం వచ్చేసి రైతు భరోసా. దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అన్నది 12,000 ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఉన్న భూముల్లో వ్యవసాయ యోగ్యం ఉందా లేదా అన్నది చూడడానికి రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి ఒక వారం పాటున సర్వే టేకప్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్, మైనింగ్, లేఅవుట్ ఇటువంటి ఉన్న భూములు ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 15,000 ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే ఏవైతే మేము వ్యవసాయ యోగ్యం కాని భూములు అనుకున్నామో అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలో పెట్టి చదివి వినిపించి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఆర్ లేఅవుట్ వచ్చింది కాబట్టి వీటికి ఇవన్నీ కూడా వ్యవసాయ యోగ్యం లేని భూములని కూడా చదివి వినిపించడం జరిగింది. అలానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రూపాయలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లిస్టు కూడా ఈరోజు గ్రామ సభల్లో పెట్టి చదివి వినిపించి దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. మూడోది కొత్త రేషన్ కార్డ్స్. ఏవైతే మనకు మెంబర్ ఎడిషన్స్ పెండింగ్ ఉన్నాయో అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి గ్రామ సభలో వీళ్ళంతా ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నారు, మరి దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, కొత్త రేషన్ కార్డ్స్ దీంట్లో పేరు లేని వారు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా గ్రామ సభలో కౌంటర్స్ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 4వ ముఖ్యమైన పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వే డిసెంబర్ నెలపాటున కూడా చేయడం జరిగింది. వారి యొక్క ప్రస్తుతం ఉన్న ఇంటి కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ అన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా గ్రామ సభలో, వార్డు సభలో పెట్టడం జరిగింది. సో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, అంటే ఎలిజిబిలిటీ ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అంటారు, అటువంటివి ఏమైనా ఉన్నా కూడా కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా పేరు సర్వేలో రాకపోయినా, ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోలేకపోయినా ఆ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై 4 రోజుల వరకు కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు అన్ని చోట కూడా ప్రశాంతంగా గ్రామ సభలు నడుస్తున్నాయి. ఈ గ్రామ సభలకి హాజరు కాకుండా వేరే ప్రాంతంలో ఉండి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే వాళ్ళు మళ్ళీ ఎలా చేసుకోవాలి? దరఖాస్తులు కానీ వాళ్ళకి ఏమైనా అపోహలు, అనుమానాలు తావిస్తుంటే వాళ్ళు ఎలా నివృత్తి చేసుకోవచ్చు? కొన్ని సందర్భాల్లో గ్రామ సభలు అటెండ్ కాలేకపోవచ్చు, వార్డు సభలు అటెండ్ కాలేకపోవచ్చు. సో వారికి ప్రజాపాలన సేవా కేంద్రాలు అని మండల కేంద్రం మరియు మున్సిపల్ కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. డెడికేటెడ్ స్టాఫ్ ఆఫీస్ అవర్స్లో ఎప్పుడు కూడా ఈ కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. సో ఒకవేళ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయినా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయినా, ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ కేంద్రాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తు సమర్పించగలరు. అంటే ఈ కేంద్రాలు కొంతపాటే ఉంటుందా, లేకపోతే నిరంతర ప్రక్రియనా, లేకపోతే అప్పుడు టైం బాండ్ ఏమైనా ఉంటుందా?
ఇది నిరంతర ప్రక్రియ. ప్రజాపాలన ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కూడా ఎప్పటికి కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డ్స్ మంజూరీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ కానీ ఇప్పుడు కూడా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కానీ, అనుమానాలు కానీ పెట్టుకోకుండా ప్రజలు ఈ గ్రామ సభలు, వార్డు సభలు మరియు ప్రజాపాలన సేవా కేంద్రాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అధికారుల వద్దకైతే చేరుకుని తమ వివరాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు మొత్తంగా నివృత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా అధికారులు అయితే అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ వర్లూరు క్రాంతి చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా చేర్యాల నుంచి.